షుగర్ వ్యాధి ఇటీవల కాలంలో ఇది చాలా కామన్ డిసీజ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఒక స్లో పాయిజన్ లాగా మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాల్ని నెమ్మదిగా కూడా తినేస్తూ వస్తూ ఉంటుంది. సో ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండేటప్పుడు చాలా మంది డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ ని చూస్తూ ఉంటారు. సో షుగర్ తో పాటుగా నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఈ వీడియోలను చెప్పబోతున్నాం. అది కూడా ఇప్పటి వరకు యూట్యూబ్ లో మీరు సర్చ్ చేసినా కూడా దొరకనటువంటి అద్భుతమైన రెమెడీస్ ఇవాళ మనకు చెప్పబోతున్నారు. సో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం ఆ చిట్కాలు ఏంటో. హలో సార్. నమస్తే మేడం. సార్, సో మంచి మంచి రెమెడీస్ ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాటించడానికి రెడీగా ఉంటారు. మెడిసిన్ తీసుకోమన్నా తీసుకోరేమో కానీ రెమెడీస్ మాత్రం డెఫినెట్గా ఫాలో అవుతామని అంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే సో మెడిసిన్తో పాటు సైమల్టేనియస్గా హోమ్ రెమెడీస్ పాటిస్తే ఎంతవరకు రిజల్ట్ ఉంటుందా అనేది. సో షుగర్, అలాగే షుగర్ వ్యాధి నుంచి వచ్చేటువంటి నరాల బలహీనత కావచ్చు. సో నార్మల్గా నరాల బలహీనత ఎవరికైనా రకరకాలుగా ఉంటుంది కాబట్టి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు. సో అలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఇవాళ మేము హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఏం చెప్తారు? షుగర్ వ్యాధి వల్ల అయ్యే డ్యామేజ్ తగ్గాలి. ఎస్. షుగర్ వ్యాధి వల్ల నరాలు డ్యామేజ్ అయినాయి, అవి బెటర్ అవ్వాలి. అవును. మళ్ళీ దాంతో పాటు షుగర్ వ్యాధి రివర్స్ చేయాలి. దాని గురించి నేను ఇవాళ ఏమేమి చేయాలి చెప్తా. షుగర్ వ్యాధి రివర్స్ చేయాలి, నరాలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, అది మంచిగా అవ్వాలంటే మీరు హోమియోపతి మందులు వాడాలి. అదైతే ఒకటి అయిపోయింది. ఇప్పుడు నరాలు ఎఫెక్ట్ అయినాయి షుగర్ వ్యాధి వల్ల, మళ్ళీ షుగర్ వ్యాధి వల్ల బాడీ ఎఫెక్ట్ అయింది. షుగర్ వ్యాధినే ఒక పెద్ద ఎఫెక్ట్ మన బాడీ మీద. ఈ వీటికి మనం మన తిండి వదలకుండా ఇప్పుడు ఏమైపోతుంది, ఓట్స్ తింటారు, అవును, మళ్ళీ దాని తర్వాత ఐఎఫ్ చేస్తారు, దాని తర్వాత కీటో చేస్తారు, దాని తర్వాత పావులో చేస్తారు, దాని తర్వాత మెడిటరేనియన్ చేస్తారు. ఇవన్నీ డైట్ల పేర్లు, అవునా కాదా? ఇవన్నీ ఎన్ని రోజులు చేస్తారు? కష్టం. 5 రోజులు. నాలుక టేస్ట్ లేదు, ఈ బతికెందుకు అనేసి అనిపిస్తుంది. దాని బదులు తిని సజ్దాం అనేసి కూడా అనిపిస్తుంది. క్రేవింగ్స్ ఉన్నోళ్ళకే కాదు, మామూలు వాళ్ళు కూడా చేయడం కష్టమే. క్రేవింగ్ లేనోనికి కూడా క్రేవింగ్ చేస్తాయి ఇవి డైట్లు. డైట్స్ తీసుకొస్తాయి. డైట్లు మ్యాజిక్ అది డైట్ది. అయితే ఏ డైట్ వద్దు మనకు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి, మన వంటింట్లో ఉన్న వస్తువులతోటి. దోశ తిన్నారు కదా మీరు, దోశ మన అందరికి ఇష్టం. వారంలో ఒకసారి అన్న దోశ పోవాలి కడుపులో. శనగపిండితోటి కూడా దోశ తయారు చేయొచ్చు. ఎందుకు తయారు చేయాలి? శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు అందరే డాక్టర్ ఏమంటున్నావు, హీట్ పెరుగుతుంది. అరే హీట్ మీరు మిర్చి బజ్జీ తింటే పెరుగుతుంది. శనగపిండితోటి ఆయిల్ ఎక్కువ వేయకుండా దోశలాగా వేసి మీరు ఒకసారి తిని వచ్చి టేస్ట్ ఎట్లా ఉంది కమెంట్ చేయండి. ఆఫ్ కోర్స్ బానే ఉంటుంది, కాకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అట్లా ఉండేవాళ్ళు కాదు, ఏమీ కాదు. దానివల్ల నరాలు బెటర్ అవుతాయి. దానివల్ల షుగర్ వ్యాధి మీద కూడా మనకు మంచి ప్రభావం. దీంట్లో బి కాంప్లెక్స్ ఉంటుంది, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. షుగర్ వ్యాధికి మంచిది, నరాలకు మంచిది, అవునా కాదా? తినండి, వారంకి ఒకసారి తినమంటున్నాం మనం. 7-8 తినమండి అంటలేం మనం. 7-8 ఏం తిన్నా ప్రాబ్లమే. ఒక్కటి తినండి, 2 తినండి, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ వైఫ్ వాళ్ళు వేస్తూనే ఉంటారు దోశలు. ఎన్ని తింటాడ్రా నైనా అనేసి అనిపిస్తుంది. ఇడ్లీలైనా పెట్టగలుగుతాయి. ఒక్కటేసారి మొత్తం గిన్నె పెట్టేసినాం, 16 ఇడ్లీలు వస్తాయి బయటికి. ఇది అట్లా కాదు. ఆయన ఒకసారి కూర్చొని తీసుకురా పొడి వేయి, ఒకదాని మీద తొక్కు వేయి, ఒకదాని మీద చట్నీ వేయి, ఒకదాని మీద బేసన్ వేయి, ఇట్లా ఒక్కొక్క ఫర్మాయిష్ వస్తూనే ఉంటది. అరే ఎన్ని తింటాడు. అట్లా తినకండి, మీరు సఫర్ అవ్వకండి, మీ భార్యను సఫర్ చేపియకండి. వేడిగా వస్తున్నాయి, 2 తినండి, లేవండి అక్కడి నుంచి, అవునా కదా? పిండి కూడా సరిపోదు మళ్ళీ వేరే వాళ్లకు. అయితే అట్లా 2 మళ్ళీ ఇట్లా ఈ దోశ తిన్నారు కదా, మళ్ళీ ఇంకోటి చెప్తా నేను. అప్పుడప్పుడు వారానికి 2 సార్లు అవసల పొడి ఉంటుంది, అవిసల పొడి, అది 2 ముక్కలు కలుపుకోండి అన్నంలో. దాని మీద కొంచెం ఆవు నెయ్యి వేయండి, కలపండి, తినండి. వేడి ఆవు నెయ్యి వేయండి, వేడి అన్నం మీద వేయండి. టేస్ట్ ఉంటుంది, బ్రౌన్ కలర్ రంగు ఉంటుంది. మళ్ళీ దాంతో పాటు ఇట్లా నమలిస్తుంటే మీరు ఏ అమృతం తిన్నారనేసి అనిపిస్తుంది మీకు. మంచిగా టేస్ట్ మొత్తం తిరుగుతుంది మౌత్లో. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది దీంట్లో. హార్ట్ హెల్త్కి మంచిది, నరాల రిపేర్కి మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. 2 సార్లు చేయండి. డైలీ ఒక పొడి తినండి. పుట్నాల పొడి ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది, అది వేసుకోండి. ఐరన్ ఉంటుంది దాంట్లో. ఆవు నెయ్యి రోజు 2 బుక్కలు. ఫస్ట్ అన్నం సైడ్ చేసుకోండి పొడి అనేసి,
ఓకే మళ్ళీ బజార్లకు వెళ్ళి తీసుకురాకండి ఈ పొడిలు, మీరు ఇంటికాడే తయారు చేయండి. ఓకే అవునా కదా? ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉండేసరికి ఏమైపోయింది, ఇప్పుడు పుట్నాల పొడి, వాడు పుట్నాల పొడి అని అమ్ముతుండా, దాంట్లో మీకు బియ్యం పొడి కూడా కలిపిండా, ఏం అర్థమవుతుంది? అవునా కదా? ఇంట్లో మీరు మీ కంటి చూపులతో చూసుకుంటా పుట్నాల గింజల్ని మీరు పుట్నాల పొడి తయారు పౌడర్ చేసుకోండి. చేసుకోవడం పెద్ద కష్టమైన పని కష్టమే కూడా లేదు, కాదు కదా. కానీ అబ్బా అని అనిపిస్తుంది, తినడానికి అబ్బా అని అనిపిస్తుంది కొందరికి. అబ్బా ఇప్పుడు తినాలన్నా, మళ్ళీ తిననీకి కూర్చుంటే ఎక్కువనే పోతుంది మళ్ళీ. అయితే మన పని మనం చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఏదో పేరుకైతే అవుతుంది కదా. సో అలాంటి పొడులు తయారు చేసుకొని పెట్టుకొని రోజుకి కొంచెం కొంచెం కందిపప్పుల పొడి, పుట్నాల పొడి, మళ్ళీ దాని తర్వాత అవసల పొడి, పల్లీల పొడి, రెండు రెండు బుక్కలు రోజుకి. మళ్ళీ దాని తర్వాత చేపలు, ఫిష్, ఒమేగా 3 ఫ్యాటీ. ఒమేగా 3 కూడా ఉంటది, గుడ్ ఫ్యాట్ ఉంటది, ప్రోటీన్ ఉంటది, హార్డ్ ఆన్ బాడీ కూడా ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దీన్ని ఫిష్ ఫ్రై చేయొద్దు, కర్రీ లాగా చేసుకోవాలి. కొంచెం నూనె వేయాలి, కుక్కర్లో 4 సీటీలు పెట్టాలి. వస్తాయి కదా బోన్స్, వస్తాయి కదా మధ్య మధ్యలో తినేట, అవి అవి చిరాకులేస్తాయి. అరే అన్నిట్లో అన్ని కావాలి అని వేస్తే అవ్వదు పని. టేస్ట్ కూడా కావాలి, మళ్ళీ ఇట్లా నోట్లో వేసుకుంటేనే మింగిపోవాలి అని కూడా ఉండదు కదా, కొంచెం కష్టపడాలి కదా. అట్లా అది మీరు ప్రిఫర్ చేయండి. డయాబెటీస్ ఉండే వాళ్ళని ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందా, లేకపోతే వాళ్ళే? కార్బోహైడ్రేట్ కూడా పోవాలి, ప్రోటీన్ కూడా పోవాలి, ఫ్యాట్ కూడా పోవాలి, గుడ్ ఫ్యాట్ పోవాలి. ఇప్పుడు మనం ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఎందుకు అంటున్నాం? గుడ్ ఫ్యాట్ కదా, అది కూడా పోతుంది. మళ్ళీ మీరు రైస్ తోడు తింటారు, మధ్యాహ్నమే ఇవన్నీ మధ్యాహ్నమే తినండి. నైట్ మీరు ఏం చేయండి అంటే జొన్న రొట్టె, రాగులతో తయారు చేసిన దోశలు, కొర్రోలతో తయారు చేసిన ఇడ్లీలు, వీటికి మళ్ళీ మీరు కొబ్బరి చట్నీ వేసుకోవద్దు. కొబ్బరి చట్నీ వేసుకోవద్దు. లేదు మేము ఫ్రెష్ కొబ్బరి చట్నీ ఫ్రెష్ కూడా వద్దు, కొబ్బరి చట్నీ వద్దు. మీరు ఏం చేయాలంటే కూరగాయలు ఉంటాయి కదా, అసలు వెజిటేబుల్ చట్నీస్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ పోపేసి మళ్ళీ పచ్చళ్ళు మనం చేసుకుంటాం కదా, మొత్తం ఇట్లా కాల్ చేసి మళ్ళీ దాంట్లో పోపు మొత్తం చట్నీ మీద ఇట్లా వేయొద్దు. పోపు ఎందుకు, అప్పటికప్పుడు ఫ్రెష్ చేసి తింటున్నారు కదా, అవునా కాదా? రోజు వేరే వేరే, ఒకరోజు బుడమకాయతోటి, ఒకరోజు సొరకాయతోటి, ఒకరోజు వంకాయతోటి, వీటితో తినండి. అసలుకి దోశ మీద ఈ ఆలుగడ్డ ఎట్లా ల్యాండ్ అయింది మీరు చెప్పండి? ఇది ఆలుగడ్డ వచ్చిందే సౌత్ అమెరికా నుంచి, పోర్చుగీస్ తీసుకొని వచ్చిండ్రు ఆలుగడ్డని. అయితే ఒకసారి ఏదో ఆయన దోశ వేసేటప్పుడు టైం లేకపోతే, చట్నీ లేకపోతే ఆలుగడ్డ వేసేసిండు, అట్లా వచ్చింది ఆలుగడ్డ. అసలు దోశకి పాటే కాదు, మసాలా దోశ, ఉల్లి దోశ. అయితే ఏంది అంటే మీరు ఇవి చట్నీలు వేరే వేరే రకాలు చేసుకోండి, పచ్చళ్ళు వితౌట్ ఆయిల్. ఒక్కటే మళ్ళీ ఇంత చిన్న చిన్న సైజు ఉన్నాయంటే 2 దోశలు తినండి, జొన్నల్వి, రాగుల్వి, సజ్జల్వి, కొర్రల్వి. కానీ అది కూడా ఇట్లా తినడం. సో బియ్యంతో కలిపి చేసినటువంటి దోశలు కాకుండా ఎనీ మిల్లెట్స్ తోటి కలిపి చేసిన దోశల్ని తీసుకోమంటున్నారు నైట్ టైం. మళ్ళీ లిమిటెడ్ క్వాంటిటీ, చిన్న దోశలు 2 దోశలు అవి చేయండి. చేస్తే నరాలు మంచిగా అవుతాయి, షుగర్ అది కంట్రోల్ చేసుకోవడానికి వస్తుంది. పూర్తిగా తగ్గడానికి హోమియోపతి వైద్యం ఇంకా ఉంది ఈ లోకంలో. రైట్, థ్యాంక్ యూ సార్. మంచి మంచి చిట్కాలు అయితే మాకు తెలియజేశారు. ఒకవైపు షుగర్ ని తగ్గిస్తూ, ఇంకొక వైపు నరాల బలహీనతకు సంబంధించినటువంటి 2 కండిషన్స్ కూడా బ్యాలెన్స్ చేసేదానికి ఉన్నటువంటి హోమ్ రెమెడీస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.